హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 103 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6? ఎన్ని 2 అంకెల సంఖ్యలు 6తో భాగింపబడతాయి? 6తో భాగింపబడతాయి. ఫస్ట్ చెప్పండి, 2 అంకెల సంఖ్య ఫస్ట్ 10తో స్టార్ట్ అవుతుంది, కానీ మొదటి 2 అంకెల సంఖ్య అది 6తో భాగింపబడేది ఏంటి అని అంటే 12. ఓకేనా, 12. ఆ తర్వాత నెక్స్ట్ 18, ఆ తర్వాత నెక్స్ట్ 24 అప్ టు సోన్ లాస్ట్ నెంబరు అది 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎంత అని అంటే 96. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనకి ఈ నెంబర్లన్నీ ఎన్ని ఉంటాయి అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఓకేనా. సో లాస్ట్ నెంబర్ ఎంత అంటే 96 మైనస్ ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 12 డివైడెడ్ బై కామన్ డిఫరెన్స్ ఎంత చెప్పండి, 6 మల్టిపుల్స్ కాబట్టి 6. ఓకేనా, ప్లస్ 1. సో 96లో నుంచి 12 తీసేస్తే 84 డివైడెడ్ బై 6 ప్లస్ 1. 6తో ఎన్ని టైమ్స్ అని అంటే సో 14 టైమ్స్ 14 ప్లస్ 1 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 15. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా. లేదు మీరు ఇలా కూడా కొంతమంది ఇలా చేసుకోవచ్చు. ఎలా అనంటే డైరెక్ట్గా ఇక్కడ 6తో 6 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్, అలాగే ఇక్కడ 6తో ఎన్ని టైమ్స్ అంటే 16 టైమ్స్. అలా మీరు డైరెక్ట్గా కనుక క్యాన్సిల్ చేసేసినట్లయితే ఇలా 6తో 6 3 టైమ్స్ అలా ఆ విధంగా కనుక మీరు తీసుకున్నట్లయితే అప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీరు ఫార్ములా ఏం తీసుకోవాల్సి వస్తుంది అంటే లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. ఓకేనా, లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ 1. లాస్ట్ నెంబర్ ఎంత అంటే 16, అదేవిధంగా ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 2 ప్లస్ 1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 16 మైనస్ 2 14 ప్లస్ 1 15. సో ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఏ క్యాన్సిలేషన్ లేకపోతే ఇలా అప్లై చేస్తారు, ఈ ఫార్ములా అప్లై చేస్తారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10 డివైడెడ్ బై 10? సో ఒక సింప్లిఫికేషన్ ఇచ్చారు, దాన్ని మనం సాల్వ్ చేయమని చెప్తున్నారు. ఓకేనా. సో దాని యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సో 100 డివైడెడ్ బై 10. 100 డివైడెడ్ బై 10 అంటే ఎంత? సో 10 మైనస్ సో -2 ప్లస్ ఇక్కడ చూడండి, అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? సో దీన్ని ఏమంటాం అంటే మనం సో ఓపెన్ బ్రాకెట్ అంటాం. ఈ ఓపెన్ బ్రాకెట్కి అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేసేయండి. 6 ఆఫ్ 2 అంటే ఎంత అంటే 6 2s are 12. తర్వాత 3 మైనస్ 12 అంటే ఎంత? -9. తర్వాత -9 అంటే ఎంత? -18. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే మనం సో 10 మైనస్ 2 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి? మైనస్. కాబట్టి -2 -18 అంటే ఎంత అంటే మైనస్ సో 20. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. సో 10 + 20, సో 10 + 20 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 30. దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో ఫైండ్ ద రిమైండర్ when the smallest 6-digit number is divisible by 12, 15 and 25 is divided by 9. తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. 12, 15 మరియు 25 ద్వారా భాగించబడి అతి చిన్న 6 అంకెల సంఖ్యను 9తో భాగించినప్పుడు వచ్చే శాసాన్ని కనుగొనండి. ఫస్ట్ అయితే ఆ నెంబర్లు మనకి ఏమి ఇచ్చారంటే 12 ఒకటి, సో ఆ తర్వాత నెక్స్ట్ 15 ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ 25 ఒకటి. ఓకేనా. సో ఈ 3 నెంబర్లు మనకి ఇచ్చారు. ఈ 3 నెంబర్లతో భాగించిన ఈ 3 నెంబర్లతో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 6-digit నెంబర్ అంట. ఆ నెంబర్ని మళ్ళీ దేంతో డివైడ్ చేయాలంటే 9తో డివైడ్ చేయాలి. ముందైతే ఈ 3 నెంబర్లతో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటన్నది చూద్దాం. ఈ 3 నెంబర్లతో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏమవుతుందంటే ఆ 3 నెంబర్లకి మనం ఎల్సిఎం తీసుకోవాల్సి వస్తుంది. ఆ ఎల్సిఎంఏ ఆ 3 నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్. ఈ 3 నెంబర్లు దేంతో పోతున్నాయంటే 3 నెంబర్లు దేంతో పోవు. కాబట్టి ఏ 2 నెంబర్లు అయినా చెక్ చేసుకుందాం. చూడండి, ఈ 2 నెంబర్లు 5తో పోతున్నాయి. కాబట్టి 5తో సో 12, 5 3s are 15, 5 5s are 25. ఆ తర్వాత చూడండి, ఈ 2 నెంబర్లు 3లో పోతున్నాయి. 3తో 3 4 టైమ్స్, 3తో 1 టైమ్స్, 5 టైమ్స్. ఇంకా ఏ 2 నెంబర్లు కూడా దేంతోటి పోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా ప్రొడక్ట్ చేసేద్దాం. 5 4s are 20, 5 3s are 15. సో 15 × 20 ఈజ్ ఈక్వల్స్ టు 300. కాబట్టి ఆ నెంబర్ ఎంత అనంటే 300. ఆ నెంబర్ ఎంత అనంటే 300. కానీ ఇక్కడ స్మాలెస్ట్ 6-digit నెంబర్ అన్నారు కాబట్టి సో ఆ 300 అవ్వదు. ఆ స్మాలెస్ట్ 6-digit నెంబర్ ఎంత అన్నది మనం చూసుకోవాలి. ఒకటైతే ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ 300 మల్టిపుల్స్ని 9తో డివైడ్ చేసినప్పుడు 300ని కాదు 300 మల్టిపుల్స్ని 9తో డివైడ్ చేసినప్పుడు 300ని డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఎందుకంటే 9తో రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్ డివైడ్ చేయక్కర్లేదు, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే సరిపోద్ది. కాబట్టి 300ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. దానికి
సో డబల్ 600ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 6 వస్తుంది. దానికి ట్రిపుల్ 900ని 9తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ 0. అంటే అయితే రిమైండర్ 3 కానీ 6 కానీ 0 కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే సో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఆప్షన్ ఏ అవ్వచ్చు లేదా ఆప్షన్ బి అవ్వచ్చు. ఒకటే ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఇంకా కంటిన్యూ చేయకుండా అక్కడే ఆన్సర్ని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నేను కంటిన్యూ చేస్తున్నాను. సో క్వశ్చన్లో స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్? స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఈజ్ 1 lakh. ఈ 1 lakhని ఫస్ట్ 300తో డివైడ్ చేద్దాం. సో 300తో డివైడ్ చేస్తే 300 into 3 ఈజ్ ఈక్వల్స్ టు 900. ఓకే, ఇంకా ఎంత ఉండిపోయిందంటే రిమైండర్ 100. పక్కన ఈ 0 పెట్టుకుందాం. మళ్ళీ 300తో ఎన్ని టైమ్స్ అంటే మళ్ళీ 3 టైమ్స్ అంటే మళ్ళీ 900. సో మళ్ళీ 100 తీద్దాం. మళ్ళీ ఈ 0 తీసుకోండి. సో 300 into 3 అంటే మళ్ళీ 900. కాబట్టి రిమైండర్ ఎంత ఉండిపోయిందంటే 100 ఉండిపోయింది. ఈ రిమైండర్ 100ని కనుక 1 lakhలో నుంచి తీసేస్తే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 300తో డివిజిబుల్ అవుతుంది. కానీ మనకి కావాల్సింది స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఒకవేళ ఈ 100ని కనుక సో 1 lakhలో నుంచి తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే హైయెస్ట్ 5 డిజిట్ నెంబర్ వస్తుంది. కానీ మనకు హైయెస్ట్ 5 డిజిట్ నెంబర్ కాదు, స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ కావాలి. అందుకని అప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకొని ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 200. ఆ 200ని మనం కలపాలి. కాబట్టి 1 lakhకి 200 కలిపితే 1 lakh 200 కలిపితే సో 1 lakh 200. ఈ 1 lakh 200ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? ఈ రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ డివైడ్ చేయక్కర్లేదు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? సో 1 + 2 3 ఉంది కాబట్టి సో రిమైండర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. If a sum of rupees 644 is divided into 3 parts, proportion to 1/2 is to 2/3 is to 3/4, so then the first part will be రూపాయలు 644 మొత్తాన్ని 1/2, 2/3, 3/4 ఈ నిష్పత్తిలో 3 భాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగం ఎంత? ఫస్ట్ మనకి మొత్తం అమౌంట్ ఎంత అని అంటే 644. వీటిని ఏ నిష్పత్తిలో పంచాలనంటే 1/2 is to 2/3 is to అలాగే 3/4. కానీ నేనేమంటానంటే సో ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిని మనం ఇంటీజర్స్లోకి మారుద్దాం. ఇంటీజర్స్లోకి మార్చడం అంటే 2కి 3కి 4కి ఎల్సిఎం. 2 అనేది 4 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి ఎల్సిఎంలో 2ని కన్సిడర్ చేయక్కర్లేదు. జస్ట్ 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 3 4 is 12. కాబట్టి ఎల్సిఎం 12 అయినప్పుడు 2తో 2 ఎన్ని టైమ్స్ 12 6 టైమ్స్. అలాగే 3తో 3 ఎన్ని టైమ్స్ 12 4 times 12 4 2s are ఎంత అంటే 8. అలాగే 4తో ఎన్ని టైమ్స్ 12 3 టైమ్స్ 4 3s are 12 అంటే 3 3s are 9. ఇది ఈ రేషియోని మనం సింప్లిఫై చేస్తే 6:8:9 వచ్చింది. మనల్ని అడుగుతున్నది ఏంటంటే మొదటి భాగం అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ అయితే 6 మల్టిపుల్ అయి ఉండాలి. 6 మల్టిపుల్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ అయితే 6 మల్టిపుల్ కాదు. సో ఈ ఆప్షన్ అవుతుంది 6 2s are 12 6 8s are 48. ఇది కూడా 6 మల్టిపుల్ కాదు. ఇక్కడ చూసినట్లయితే 6 3s are 18 6 1s are ఇది కూడా అవుతుంది. అందుకని ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 644ని ఎన్ని పార్ట్స్ చేయాలో చూడండి. 644ని 6 + 8 14 14 + 9 23 పార్ట్స్ చేసి అందులో మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే 6 పార్ట్స్ కావాలి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేటప్పుడు కూడా మొత్తం కంటిన్యూ చేయదు. ఇదిగోండి ఇక్కడ 6 4s are ఎంత అంటే 24. మరి 3తో ఏం చేస్తే మనకి సో 4 వచ్చే ఛాన్స్ ఉంటుంది? 3 into 8 3 8s are 24. అది తప్ప వేరే ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ఆప్షన్ 8తో ఎండ్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. లేదు ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే 23తో 23 2 టైమ్స్ 23 2 టైమ్స్ ఎంత 46 అంటే ఇంకా 18 ఉండిపోయింది 184. సో 23 ఎన్ని టైమ్స్ 184 8 టైమ్స్. కాబట్టి 6 8s are 48 6 2s are 12 + 4 is equals to 16 168. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Rupees 15,000 was invested by A and B together to start a small business. They got a profit of rupees 2,000 at the end of the year. B took his profit share of rupees 600. How much did A invest? చిన్న వ్యాపారం ప్రారంభించడానికి ఏ మరియు బీలు కలిసి 15,000 పెట్టుబడిగా పెట్టారు. ఏడాది చివరిలో రూపాయలు 2,000 లాభం పొందారు. బి తన లాభం వాటా 600 తీసుకున్నాడు. అయితే ఏ వాటా ఏ ఎంత పెట్టుబడి పెట్టారు? ఫస్ట్ నేను ఏమంటానంటే క్వశ్చన్లో ఎక్కడ టైం కోసం మాట్లాడలేదు కాబట్టి టైం గురించి మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో రెండు ఒకేలా ఉంటాయి. ప్రాఫిట్లు అయితే డైరెక్ట్గా చెప్పారు. బి ప్రాఫిట్ ఎంత చెప్పారనంటే
బి ప్రాఫిట్ 600 అని చెప్పారు. సో టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నారంటే 2000 అన్నారు. మరి ఈ 2000లో ఆల్రెడీ బి ప్రాఫిట్ 600 అయితే మిగతా ప్రాఫిట్ ఏదే కదా అవుతుంది. కాబట్టి 2000లో నుంచి 600 తీసేయండి. 2000లో నుంచి 600 తీస్తే ఎంత 1400 కదా. మరి ఈ రెండింటికి రేషియో ఎంత అంటే 200తో 3 టైమ్స్, 200తో 7 టైమ్స్. కాబట్టి ఈ రేషియో ఎంత అంటే 7:3. ఇప్పుడు మనకి ఎవరిది కావాలని అంటే క్వశ్చన్లో ఏ ఎంత ఇన్వెస్ట్ చేశారన్నది మన క్వశ్చన్. ఖచ్చితంగా ఆన్సర్ అయితే 7 మల్టిపుల్ అయి ఉండాలి. 9000 7 మల్టిపుల్ కాదు, 2000 కూడా కాదు, 10,500 అనేది అవుతుంది. అలాగే 10,000 కూడా 7 మల్టిపుల్ కాదు. కాబట్టి డైరెక్ట్గా మీరు సో ఆప్షన్ సిని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా ప్రొసీజర్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే టోటల్ అమౌంట్ ఎంత అని అంటే 15,000. టోటల్ అమౌంట్ ఈజ్ 15,000. ఆ 15,000ని 7 + 3 10 పార్ట్స్ చేసి అందులో నుంచి మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే ఏ షేర్ కావాలి కాబట్టి అది ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి 7 పార్ట్స్. 0 0 క్యాన్సిల్. 7 15s ఆర్ ఎంత అంటే 105, పక్కన 2 సున్నాలు అంటే 10,500. 10,500. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. The ratio of the ages of A and B 4 years ago was 4:5. 8 years hence, the ratio of the ages of A and B will be 11:13. What is the ratio of their present ages? 4 సంవత్సరాల క్రితం ఏ బి వయసులో నిష్పత్తి 4:5, అదే 4:5. 8 సంవత్సరాల తర్వాత ఏ మరియు బి వయసులో నిష్పత్తి 11:13. వారి ప్రస్తుత వయస్సులు నిష్పత్తి ఎంత? స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఏజెస్ అడగలేదు. ఏజెస్ అడుగుంటే డైరెక్ట్గా ఆప్షన్స్ వెళ్ళిపోయాలని, కానీ మనల్ని క్వశ్చన్లో రేషియో అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్లో 4 years ago, ఏ 4 years ago, ఏ 4 years ago, బి 4 years ago. ఈ రేషియోని ఏమని చెప్తున్నారంటే 4:5 అని చెప్పారు. ఆ తర్వాత ఏమన్నారంటే 8 years hence. ఓకేనా, 8 years hence అంటే ఏ 8 సంవత్సరాల తర్వాత, బి 8 సంవత్సరాల తర్వాత. ఈ రేషియోని ఏమని చెప్తున్నారనంటే 11:13 అన్నారు. 11:13 అన్నారు. మనకు క్లియర్గా తెలుసు ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు కాబట్టి ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంటుందో ఈ డిఫరెన్స్ కూడా అన్ని పార్ట్సే ఉండాలి. ఈ డిఫరెన్స్ చూడండి, 13లో నుంచి 11 తీస్తే 2 parts, 5లో నుంచి 4 తీస్తే 1 part. కానీ ఇక్కడ 2 ఇక్కడ 1 ఉండకూడదు, రెండు ఈక్వల్గా ఉండాలి. అందుకని దీన్ని 2తో మల్టిప్లై చేసి ఈక్వల్ చేస్తున్నాను. 2 4s are 8, 2 5s are ఎంత అంటే 10. మరి ఇప్పుడు 10 13 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 10 13 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 3 parts పెరిగింది. ఎందుకు ఆ 3 parts పెరిగింది అని అంటే 4 years ago నుంచి 8 years hence. 4 years ago నుంచి 8 years hence అని అంటే ఎన్ని ఇయర్స్ పెంచాల్సి వచ్చింది? 12 years పెంచాల్సి వచ్చింది. ఓకేనా, 3 parts వాల్యూ 12 years అయితే చెప్పండి దాని నుంచి 4 years ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3తో 3 1 times, 3 4 times. కాబట్టి 4 years 1 part అవుతుంది. మీరు మళ్ళీ ఏజెస్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయొద్దు. ఏం చేస్తారంటే మనకు కావాల్సింది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి కదా. ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ కావాలంటే 4 years ago నుంచి ప్రెజెంట్కి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పెంచాలి? 4 years పెంచాలి. మరి 4 years పెంచాలంటే ఎన్ని పార్ట్స్ పెంచాలి? 1 part పెంచాలి. 8లో నుంచి ఒకటి పెంచితే 9, అలాగే 10లో నుంచి ఒకటి పెంచితే 11. కాబట్టి 9:11 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఇన్ అన్ alloy of 60 grams, the ratio of the gold and copper is 2:1. How much more of copper should be added to make the ratio 1:2? తెలుగులో కూడా చూడండి, 60 గ్రాముల మిశ్రమంలో బంగారం మరియు రాగి నిష్పత్తి 2:1 నిష్పత్తి 1:2 చేయడానికి ఎంత ఎక్కువ రాగిని జోడించాలి? స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే గోల్డ్ కాపర్, గోల్డ్ ఇస్ టు కాపర్ ఏమన్నారంటే 2:1 అన్నారు. దానికి ఎంత సో కాపర్ జోడించాలి, తద్వారా సో గోల్డ్ ఇస్ టు కాపర్ రేషియో ఏమై ఉండాలనంటే 1:2 అయి ఉండాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం కలుపుతున్నారు, ఏం కలపాలనంటే ఓన్లీ కాపర్నే కలపాలి. మరి కాపర్నే కలపాలంటే కాపర్ మారాలి కానీ సో రాగి మారకూడదు కదా. సారీ, రాగి అంటున్నాను, అదే గోల్డ్ మారకూడదు కదా. సో గోల్డ్ మారకూడదు కాబట్టి ఇక్కడ గోల్డ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 parts ఉందా? మరి ఇక్కడ కూడా 2 parts అవ్వాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? సో 2తో మల్టిప్లై చేస్తే సేమ్ పార్ట్స్ అయిపోతాయి. అప్పుడు 2 1s are 2, 2 2s are ఎంత అంటే 4. 2 1s are 2, 2 2s are 4. మరి ఇక్కడ సో గోల్డ్ 2 parts అయితే ఇక్కడ కూడా గోల్డ్ 2 parts కదా అయ్యింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? 3 parts అయినా. ఎందుకు ఆ 3 parts పెరిగిందంటే ఆ 3 parts మనం కలపాల్సి వచ్చింది కాబట్టి. ఆల్రెడీ క్వశ్చన్లో గోల్డ్ కాపర్ మొత్తం టోటల్ మిక్సర్ ఎన్ని పార్ట్స్? 3 partsే కదా. ఆ 3 parts వాల్యూ క్వశ్చన్లో ఎన్ని గ్రామ్స్ అన్నారు? 60 grams కదా. ఇప్పుడు మనం కలపాల్సింది కూడా 3 partsే కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 60 grams కదా అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి 60 grams. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. సో 48లో ఏమంటున్నారో చూడండి. ద యావరేజ్ ఆఫ్ 7 natural numbers is 70. Among them 6 numbers are 32, 69, 72, 65,
79, 48. What is the 7th number? 7 సహజ సంఖ్యల సగటు 70, వాటిలో 6 సంఖ్యలు 32, 69, 72, 65, 79, 48. 7వ సంఖ్య ఎంత? మొత్తం 7 నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. అందులో 7 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 7 into 70. 7 into 70. 7 into 70 అంటే 490. మొత్తం 7 నెంబర్ల యొక్క సమ్ము. ఆ 7 నెంబర్లలో ఆల్రెడీ మనకు ఒక 6 నెంబర్లు ఇచ్చారు. ఓకేనా? ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ 6 నెంబర్లు ఇచ్చారు. ఈ 6 నెంబర్లని 7 నెంబర్లో నుంచి తీసేస్తే వచ్చేదే మిగతా నెంబర్ 7వ నెంబర్. ఓకేనా? మొత్తం ఇవన్నీ 7 నెంబర్స్ యొక్క సమ్ము. అందులో నుంచి 6 నెంబర్స్ యొక్క సమ్ తీస్తే మనకి 7th నెంబర్ వస్తుంది. ఆ 7th నెంబర్ ఎంత అంటే ఒక్కసారి ఈ సమ్ చూడండి. సమ్ చూసేటప్పుడు 2 + 6 11, 11 + 2 13, 13 + 5 18, 18 + 9 27, 27 + 8 is equals to 35. ఇక్కడ 5 రాస్తున్నాను, 3 క్యారీ. ఖచ్చితంగా మన ఆప్షన్ అయితే 5తో ఎండ్ అయి ఉండాలి. 2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటే ఉంటే డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేవాళ్ళని. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 3 + 3 6, 6 + 6 12, 12 + 7 19, 19 + 6 25, 25 + 7 32, 32 + 4 is equals to 36, 365. 490లో నుంచి డైరెక్ట్గా 360 తీసేయండి. 130, 130లో నుంచి 5 తీసేసినట్లయితే 125. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి 125. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. If x is 12.25% more than y, then y is approximately dash percentage less than x. x అనేది y కంటే 12.2 అది 12.25% ఎక్కువ అయితే y సుమారుగా x కంటే ఎంత శాతం తక్కువ? ఓకేనా? మీకు ఆల్రెడీ మోర్ లెస్ కాన్సెప్ట్ ప్రతి మనకి పేపర్లో వచ్చినప్పుడల్లా మీకు డిస్కస్ చేస్తున్నాను. 12.5% మోర్ ఉంటే మన ఆన్సర్ ఏమై ఉండేదంటే 11.11% లెస్ అయి ఉండేది. ఒకవేళ 11.11% మోర్ ఉంటే మన ఆన్సర్ ఏమై ఉండేదంటే 10% లెస్ అయి ఉండేది. కానీ మనకి ఇచ్చిన విలువ ఈ రెండింటికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 10కి 11.11కి మధ్యలో ఉండాలి. మరి 10కి 11.11కి మధ్యలో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి ఒకటే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 10.9% అవుతుంది. లేదు మీకు ప్రాసెస్ కూడా కావాలనుకుంటే డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే x డివైడెడ్ బై 100 + x. ఎందుకంటే క్వశ్చన్లో మనకి మోర్ ఇచ్చి ఎంత లెస్ అని అడిగారు. కాబట్టి 100 + x into 100%. ఓకేనా? ఈ ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే మీరు ఇచ్చిన పర్సెంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఇచ్చిన పర్సెంటేజ్ వాల్యూ ఎంత అంటే 12.25ని 1/4% అని తీసుకోవచ్చు. దీన్ని ఇంకా 4 12s are 4 12s are 48, 48 + 1 49 డివైడెడ్ బై పర్సెంటేజ్ అంటే 400. అంటే ఇప్పుడు న్యూమరేటర్లో ఎంత ఉంటే అది యథావిధిగా రాసేస్తారు. డినామినేటర్లో మాత్రం న్యూమరేటర్ మరియు డినామినేటర్ల యొక్క ఏం తీసుకోవాలంటే సమ్ము తీసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుందంటే 449 into 100%. ఓకేనా? into 100%. ఒకసారి చూడండి, ఇందులో మనం 10% తీసుకున్నాం అనుకోండి డినామినేటర్లో. 10% తీసుకున్నట్లయితే 44.9, అలాగే 1% తీసుకుంటే 4.49. ఈ రెండు కలిపినట్లయితే ఒకసారి చూడండి, ఈ రెండు కలిపితే 9, 9 + 4 అంటే 13, 1 క్యారీ. అలాగే 9 49.39. అంటే ఖచ్చితంగా మనకైతే ఎంత కావాలంటే 49 కావాలి. అంటే ఆన్సర్ 11కి దగ్గరగా 11 కంటే కొంచెం తక్కువ ఉండాలి. కాబట్టి ఆప్షన్ బిని మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు ఒకవేళ అలా చేసుకుంటే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఇఫ్ 80% of 3/4 of a number is 63, then the number is. ఒక సంఖ్య యొక్క 3/4లో 80% అనేది 63 అయితే ఆ సంఖ్య ఎంత? ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 80% అన్నారు. 80% అంటే మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్లో తెలుసు. 80% అంటే ఎంత? 4/5. 20% అంటే 1/5, 40% అంటే 2/5, 60% అంటే 3/5, 40% అంటే 80% అంటే ఫస్ట్ 20% అంటే 1/5, 40% అంటే 2/5, 60% అంటే 3/5, 80% అంటే 4/5. అందుకని 80% బదులుగా డైరెక్ట్గా 4/5 అని రాస్తాను. 80% అంటే 80/100, 80/100ని మనం సింప్లిఫై చేసినా మీకు 4/5 వస్తుంది. ఇంటూ నెక్స్ట్ ఏంటంటే 3/4. 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్ అనుకుందాం ఈక్వల్స్ టు ఎంత అంటే 63. ఈక్వల్స్ టు 63. అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి 7 మల్టిపుల్ లేదు. ఇందులో 7 ఏం క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే ఇది 7 మల్టిపుల్ కదా. మరి ఈ 7 ఇప్పుడు క్యాన్సిల్ అవ్వలేదంటే ఖచ్చితంగా ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. 7 మల్టిపుల్ ఆప్షన్ ఏ ఒకటే ఉంది కాబట్టి మీరు అలా కూడా కన్ఫర్మ్ చేసేయచ్చు. కంటిన్యూ చేద్దామంటే ఇదిగోండి 4 4 క్యాన్సిల్ 3తో 3 ఎన్ని టైమ్స్ అని అంటే 3 2s are 3 1s are. ఎక్స్ వాల్యూ 21 into 5. మరి 21 into 5 అంటే ఎంత? 105. 5 1s are 5, 5 2s are ఎంత అంటే 10, 105. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. A person lost 15% by selling an item for rupees 5270. If he had sold the item for 6324, then what would be his
పర్సెంటేజ్, వాట్ వుడ్ ఈజ్ పర్సెంటేజ్ ప్రాఫిట్. నెక్స్ట్ తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఒక వస్తువుని రూపాయలు 5,270కి విక్రయించడం ద్వారా ఒక వ్యక్తికి 15% నష్టం వస్తుంది. అతను వస్తువుని 6,324 రూపాయలకి విక్రయించినట్లయితే అతని లాభం లేదా నష్ట శాతం ఎంత? ఫస్ట్ చూడండి, ఎస్పి 15% లాసు, 15% లాస్ అంటే ఎంత పర్సెంటేజ్ కమ్ముతున్నట్టు? 85% కమ్ముతున్నట్టు. ఆ 85% వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారంటే 5270 అన్నారు. ఇప్పుడు ఎంత కమ్మాలనంటే, సో ఇప్పుడు ఎంత కమ్మాలంటున్నారు? 6324 కమ్మినప్పుడు ఎంత పర్సెంటేజ్ లాసు లేదా ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఏమంటానంటే, సో 5270 ఎంత పర్సెంటేజ్ అయితే 6324 ఎంత పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 17తో 5 టైమ్స్, 17తో 17 3s are 51, 17 1s are, కాబట్టి అది 310. సో దాని నుంచి 5 డివైడెడ్ బై 310 చేసాం అనుకోండి, అది 1 వాల్యూ వస్తుంది. మనకి ఎంత కావాలంటే 6324 కావాలి. ఓకేనా, 6324 కావాలి. ఇదిగోండి 31తో ఫస్ట్ చూడండి, 31తో 31 2s are 62, ఇంకా 124 ఉండిపోయింది. 31తో ఎగ్జాక్ట్గా 4 టైమ్స్, 5తో 5 2 టైమ్స్, 2తో 2 102 టైమ్స్. మరి చెప్పండి 102% కమ్మడం అంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్? 2% ప్రాఫిట్ కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ప్రాఫిట్ ఆఫ్ 2%, దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52లో ఏమన్నారో చూడండి. దివ్య బాట్ ఎ కార్ ఫర్ రూపీస్ 3,50,000 and sold it at 4,35,000. So what is her percentage profit? Correct up to 1 decimal place. దివ్య కారును రూపాయలు 3,50,000కు కొనుగోలు చేసి 4,35,000కు విక్రయించింది. ఆమె లాభ శాతం ఎంత? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 3,50,000. సో నేనేమంటానంటే ఈ 3 zeros క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ పర్సెంటేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒరిజినల్ వాల్యూస్ అవసరం లేదు. ఇది కాస్ట్ ప్రైస్, అలాగే ఇది సెల్లింగ్ ప్రైస్ ఏమని తీసుకోవచ్చు అంటే 435. ఇంకా క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా ఉండాలంటే రేషియో చేద్దాం. సో ఎలా అంటే 5తో 5 7 టైమ్స్, 5తో 5 8 టైమ్స్, 45 7 టైమ్స్. అంటే కాస్ట్ ప్రైస్ కనుక 70 అయినట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 87. సో దాని నుంచి ప్రాఫిట్ ఎంత అంటే 17. మనకు కావాల్సింది పర్సెంటేజ్ ప్రాఫిట్ కావాలి. పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా, ప్రాఫిట్ ఎంత అని అంటే 17, అలాగే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 70 ఇంటూ 100%. ఇందులో మనం 0 క్యాన్సిల్ చేసేస్తే 170 డివైడెడ్ బై 7. ఓకేనా, 7తో 7 2s are 14, ఇంకా 30 ఉండిపోద్ది. 7 4s are 28. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 24 పాయింట్ సంథింగ్ ఉండాలి. ఆప్షన్ మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఆప్షన్ సిలో మాత్రమే 24 పాయింట్ సంథింగ్ ఉంది, కాబట్టి ఆన్సర్ 24.3%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. The man lent out rupees 14,000 at 5% and 19,000 at 6% simple interest per annum. His total income from the interest in 3 years is. ఒక వ్యక్తి సంవత్సరానికి రూపాయలు 14,000ను 5% మరియు 19,000ను 6% సాధారణ వడ్డీకి ఇచ్చాడు. 3 సంవత్సరాలలో వడ్డీ ద్వారా అతనికి వచ్చిన మొత్తం ఆదాయం ఎంత? ఫస్ట్ 14,000లో 5% అంటే ఎంతో చూడండి. ఓకేనా, 5% అంటే 10% అంటే 1,400, 5% అంటే 1,400లో సగం ఎంత అంటే 700. ఆ తర్వాత 19,000లో 6%, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 6 into 190, 6 19s are ఎంత అంటే 114, 6 19s are 114, పక్కన ఒక 0 ఉండిపోయింది కాబట్టి సో 1140. సో యాడ్ చేసేయండి 0481. ఇది 1 year యొక్క ఇంట్రెస్ట్. కానీ క్వశ్చన్లో 1 year కన్నారా 3 years కన్నారా? మరి 3 years కన్నారు కాబట్టి ఇంటూ 3 చేయండి. సో అప్పుడు 3 4s are 12, సో 3 18s are 54 ప్లస్ 1 అంటే 55. సో 5520. సో 5520 ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ డిలో ఉంది, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. రూపీస్ 11,500 is borrowed at compound interest at the rate of 5% per annum, compounded annually. What will be the amount to be paid after 2 years? సంవత్సరానికి 5% చొప్పున చక్రవడ్డీపై రూపాయలు 11,500 అప్పుగా తీసుకోబడుతుంది. 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం ఎంత? సో క్వశ్చన్లో సమ్ ఆఫ్ అమౌంట్ అడిగారు. ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయరు సో ఇక్కడ 11,500 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారంటే 5% అన్నారు. 10% అంటే 1150.
10% అంటే 1150, 5% అంటే 1150లో ఆఫ్, 1150లో ఆఫ్ ఎంత అంటే 575, 1100లో ఆఫ్ 550, 50లో ఆఫ్ 25, 575, అది 575 అయితే ఇక్కడ కూడా సో సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 575. దీని మీద మళ్ళీ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి మనం, ఇంకొక 5% తీసుకోవాలి. 10% అంటే 57.5, 10% అంటే 57.5, మరి 5% అంటే 57.5లో ఆఫ్, 57.5లో ఆఫ్ 28.75. సో 56లో ఆఫ్ 28, 1.5లో ఆఫ్ ఎంత అంటే 0.75. మరి ఇది మొత్తం కలిపి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 5 + 5 0, 0 + 8 అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 8.75తో ఎండ్ అయి ఉండాలి. 8.75తో ఎండ్ అయిన ఆప్షన్ బి ఒకటే ఉంది. ఓకేనా, లేదు కంటిన్యూ చేద్దాం అనుకుంటే 11,500, 11,500 అనేది ప్రిన్సిపల్, 575 ఎంత అనంటే సో 1150, అలాగే 28.75, 28.75 యాడ్ చేయండి, 0.75, సో 8, 7, 6, 12, సో 12,678.75. అదంతా చేయొద్దు, ఇక్కడే 8.75తో ఆప్షన్ ఎండ్ అయి ఉండాలి. అలా వెంటనే ఆన్సర్ కన్ఫర్మ్ చేసాడు. క్వశ్చన్ నెంబర్ 55. Ram can complete a work in 60 days. He worked for 10 days and then Raj alone completes the remaining work in 35 days. If Ram and Raj work together, so then in how much time will they finish the work? రామ్ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలడు, అతను 10 రోజుల్లో పని చేస్తాడు, మరియు రాజు మాత్రమే మిగిలిన పనిని 35 రోజుల్లో పూర్తి చేస్తాడు. రామ్ రాజు కలిసి పని చేస్తే ఎంత సమయంలో పని పూర్తి చేస్తారు? ఫస్ట్ అయితే రామ్ ఒకడు ఎన్ని రోజుల్లో చేయగలడానంటే 60 రోజుల్లో చేయగలడు. ఆల్రెడీ అతను ఎన్ని రోజులు చేశాడంటే 10 డేస్ చేశాడు. రామ్ వర్క్డ్ ఫర్ 10 డేస్. మరి రాము 10 డేస్ వర్క్ చేశాడంటే రాము నేను రామ్ అనుకుందాం, తర్వాత రాజు. రామ్ యాక్చువల్గా 60 డేస్లో చేయగలడు, ఆల్రెడీ అతను 10 డేస్ చేశాడు. మరి మిగతా పనిని కూడా రామే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే 50 డేస్ పడుతుంది. కానీ ఆ మిగతా పనిని రామ్ చేయలేదు, రాముకు బదులుగా రాజు చేశాడు. ఎన్ని రోజుల్లోనంటే 35 డేస్లో. అంటే రాము 50 డేస్లో చేసే పనిని రాజు 35 డేస్లో చేస్తాడు. దీని నుంచి టైం రేషియో 5తో 5 10 టైమ్స్, 5తో 5 7 టైమ్స్, ఇది టైం రేషియో. మరి దాని నుంచి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ టైమే కదా, 7:10. ఇప్పుడు వర్క్ అంతా ఎంత అనంటే టోటల్ వర్క్ కావాలంటే మనకి ఎవరి టైం తెలుసు, రామ్ టైం తెలుసు. రామ్ టైం 60 డేస్ చేస్తాడు, రామ్ ఎఫిషియన్సీ ఎంత అంటే 7. ఇప్పుడు ఆ వర్క్ ఎవరు చేయాలంటే ఇద్దరు కలిపి చేయాలి. సో క్వశ్చన్లో ఎవరన్నారంటే రామ్ అండ్ రాజ్ వర్క్ టుగెదర్. మరి ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 7 + 10 17. ఓకేనా, సో దాని నుంచి 7 6 are 42, 420 divided by 17. ఖచ్చితంగా ఆప్షన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో డినామినేటర్లో 7 ఉండాలి. 2 ఆప్షన్లు ఉన్నాయి, పైగా ఆప్షన్ని సింప్లిఫై చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 0 రావాలి. 7 × 0, 0 + 3 అంటే 3. కాబట్టి ఈ ఆప్షన్ మన ఆన్సర్ కాదనంటే డైరెక్ట్గా ఆప్షన్ డి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 17తో 17 2s are 34, ఇంకా 80 ఉండిపోయింది. 17 5s are కాదు, 17 4s are 68, రిమైండర్ 12 divided by 17. ఓకేనా, క్లియర్? ఇంకా మీకు వేరే మెథడ్ కూడా కావాలంటే, ఇంకా కన్ఫ్యూజింగ్ ఉంటే ఇంకొక మెథడ్ కూడా చెప్తా చూడండి. సో ఇంకొక మెథడ్ ఏంటంటే ఫస్ట్ రామ్ని R1 అనుకున్నాను, రామ్ యొక్క ఎఫిషియన్సీ R1 అనుకున్నాను. అతను ఒక్కడు అయితే ఎన్ని రోజుల్లో చేయగలరంటే 60 రోజుల్లో చేయగలరు. సో ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఓకేనా, ఇతను ఎఫిషియన్సీ R1 అనుకున్నాను, టైం 60 డేస్లో చేయగలరు. ఇప్పుడు ఇదే పనిని R1 స్టార్ట్ చేసి 10 డేస్ చేశాడు. ఆ తర్వాత R2 ఈజ్ నథింగ్ బట్ రాజు ఎన్ని రోజుల్లో చేశాడు అంటే 35 డేస్లో చేశాడు. ఇప్పుడు 60లో నుంచి 10 తీసేయండి, R1 కామన్ తీసి 60లో నుంచి 10 తీస్తే ఎంత 50 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే R2 × 35. సో దాని నుంచి 5తో 5 7 టైమ్స్, 5 10 టైమ్స్, దాని నుంచి R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు 7/10. ఓకేనా, 7/10. ఎప్పుడైతే ఇది ఎఫిషియన్సీ రేషియో వచ్చిందో, ఎఫిషియన్సీ రేషియో రాగానే మళ్ళీ సేమ్ మెథడ్. ఓకేనా, ఇక్కడ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, అక్కడ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూడండి ఏమన్నారు. 56లో a person walked from a village to a hospital at a speed of 30 km/h and walked back at a speed of 2 km/h. If the whole journey took 4 hours 36 minutes, find the distance of the hospital from the village. ఒక వ్యక్తి ఒక గ్రామం నుండి ఆసుపత్రికి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో నడిచి తిరిగి 2 కిలోమీటర్ల వేగంతో సో వస్తున్నాడు. మొత్తం ప్రయాణానికి 4 గంటల 36 నిమిషాలు పట్టినట్లయితే గ్రామం నుండి ఆసుపత్రి దూరాన్ని కనుగొనండి. ఫస్ట్ సో గ్రామం నుండి హాస్పిటల్కి, ఓకే, విలేజ్ నుంచి హాస్పిటల్కి డిస్టెన్స్ D అనుకుందాము. సో ఈ D డిస్టెన్స్ని ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంట, 30 km/hతో వెళ్తున్నాడంట. అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఓన్లీ 2 km/hతోనే వస్తున్నాడు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇదేంటంటే డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అంటే ఏంటి,
డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అంటే టైము. ఆ టైం ఎంత అంటే 4 అవర్స్ ఇదిగోండి 4 అవర్స్ 36 మినిట్స్. ఈ 36 మినిట్స్ని మనం ఏమని రాయొచ్చు అంటే 3/5 అవర్స్ అని రాయొచ్చు. మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం 12 మినిట్స్ అంటే 1/5 అవర్స్, 24 మినిట్స్ అంటే 2/5 అవర్స్, 36 మినిట్స్ అంటే 3/5 అవర్స్, 48 మినిట్స్ అంటే 4/5 అవర్స్. ఓకేనా? సో లేదు మీకు ఇంకా ఐడియా లేకపోతే 36 డివైడెడ్ బై 60 చేయండి. 12తో 12 5 టైమ్స్, 12తో 12 3 టైమ్స్. ఇంకా సింప్లిఫై చేస్తే 5 4 జా 20, 20 + 3 23 డివైడెడ్ బై 5. ఓకేనా? సో 23 డివైడెడ్ బై 5. కాబట్టి సో ఈ వాల్యూని ఇలా 23 డివైడెడ్ బై 5 కింద రాసుకుందాం. నెక్స్ట్ సో ఈ రెండింటికి ఎల్సిఎం 30 కనుక తీసినట్లయితే, ఈ రెండింటికి ఎల్సిఎం 30 తీసినట్లయితే డి 2తో 2 ఎన్ని టైమ్స్ 30 15 టైమ్స్. 15d ఈజ్ ఈక్వల్స్ టు 23 డివైడెడ్ బై 5. 5తో 5 ఎన్ని టైమ్స్ అని అంటే 6 టైమ్స్. ఓవరాల్గా సో 1 + 15 అంటే 16d. సో 16d ఈజ్ ఈక్వల్స్ టు 6 × 23. సో ఇక్కడ 2తో 2 3 టైమ్స్, 2తో 2 8 టైమ్స్. దాని నుంచి d ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే సో 3 × 23 63/8 అంటే ఖచ్చితంగా మిక్స్డ్ ఫ్రాక్షన్లో 8 ఉండాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆప్షన్ ఏలోనే 8 ఉంది. అది ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇది 69 యాక్చువల్గా చూసుకోండి 69. 8తో 8 8 జార్ 64, రిమైండర్ 5/8 64. సో 69/8, 8తో 8 8 జార్ 64 + 5 అంటే 69. కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ట్రైన్ X is running with a speed of 108 km/h crosses train Y which is running in the same direction as X in 80 seconds. If the length of the train Y is half of the length of the train X and the speed of the train Y is 81 km/h, then what is the length of the train X in meters? రైలు X గంటకి 108 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు 80 సెకండ్లలో X రైలు అదే దిశలో ప్రయాణిస్తున్న రైలు Yని దాటుతుంది. రైలు Y పొడవు రైలు X పొడవులో సగం మరియు రైలు Y యొక్క వేగం గంటకి 81 కిలోమీటర్లు అయితే రైలు X పొడవు ఎంత? క్వశ్చన్లో రెండు ట్రైన్లు ఒకదానికొకటి సో సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఓకేనా? క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నారని అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ X, మధ్యలో ఒక పాయింట్ ఏం చెప్పానంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ Y అంట హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్ X. ఇదిగోండి ఇప్పుడు నేను ట్రైన్ X యొక్క లెంత్ కనుక 2K అనుకుంటే ట్రైన్ Y యొక్క లెంత్ ఎంత అంటే K, ఎందుకంటే Y యొక్క లెంత్ దీంట్లో హాఫ్ అంట. ఇప్పుడు బేసిక్ ఫార్ములా నేను యూజ్ చేస్తా. బేసిక్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఒకదానికొకటి క్రాస్ అవ్వాలని అంటే సో ఆ రెండు ట్రైన్ల యొక్క లెంత్ని కవర్ చేయాలి. ఒకటి 2K అనుకున్నాం, ఇంకొకటి K అనుకున్నాం. టోటల్ ఎంత అంటే 3K ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఆ స్పీడ్ ఎంత అనంటే ఒక స్పీడ్ ఉంటే ఒకటే తీసుకుంటాం, రెండు స్పీడ్లు ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. క్వశ్చన్లో క్లియర్గా సేమ్ డైరెక్షన్ అన్నారు. ఒకటి 108 km/h అన్నారు, ఇంకొకటి 81 km/h అన్నారు. అంటే 100 కంటే ఇది 8 ఎక్కువ ఉంది, ఇది 19 తక్కువ ఉంది. 8 + 19 అంటే ఎంత అంటే 27 km/h. ఓకేనా? 27 km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 5/18 చేయాలి. ఎన్ని సెకండ్స్ పట్టింది అంటే 80 సెకండ్స్ పట్టింది. సింప్లిఫై చేస్తే 9 2 టైమ్స్, 9 3 టైమ్స్. ఓకేనా? అలాగే 2తో 2 ఎన్ని టైమ్స్ అని అంటే 4 టైమ్స్. సో దాని నుంచి ఈ 3 కూడా క్యాన్సిల్ చేసేయండి. K వాల్యూ ఎంత అంటే 540 జార్ 5 4 జార్ 200. మనకి K కావాలా? సో ఒకవేళ Y లెంత్ అడిగితే Kనే, కానీ క్వశ్చన్లో X లెంత్ అడిగారు కాబట్టి 2K. సో 2K వాల్యూ ఎంత అంటే 200 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 400. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ C అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. If the length of the rectangle is reduced by 15% and breadth is increased by 10%, what is the percentage change in the area of the rectangle? దీర్ఘచతురస్రం యొక్క పొడవు 15% తగ్గి వెడల్పు 10% పెరిగితే దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యంలో ఎంత శాతం మార్పు వస్తుంది? ఆల్రెడీ మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. ఎప్పుడైనా కానీ లెంత్కి బ్రెడ్త్కి ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్లో చేంజ్, బ్రెడ్త్లో చేంజ్ ఇచ్చి ఏరియాలో చేంజ్ ఎంత అంటే మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి సక్సెసివ్ చేంజ్ చేయాలి. సక్సెసివ్ చేంజ్కి సంబంధించి ఫార్ములా ఏంటంటే x + y + xy/100. సో అక్కడ ఇంక్రిమెంట్ అన్నప్పుడు ప్లస్ యూజ్ చేయాలి, ఒకవేళ డిక్రిమెంట్ అయినప్పుడు మైనస్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి ట్రయాంగిల్ రిడ్యూస్డ్ బై అన్నారు అంటే ఫస్ట్ ఇది -15, ఆ తర్వాత ఏమన్నారంటే సో ఇంక్రీజ్డ్ బై అన్నారు, తర్వాత +10 ప్లస్ -15 × +10 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. -15 + 10 అంటే -5, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. సో ఇక్కడ 15/10 అంటే 1.5. ఫైనల్గా -6.5. మైనస్ ఇండికేట్స్ దట్ సో డిక్రిమెంట్ ఆఫ్ డిక్రిమెంట్ అంటే తగ్గుదల. డిక్రిమెంట్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ సిలో ఉంది. సో తగ్గుదల 6.5%. ఓకేనా?
Next question number 59. The curved surface area and the volume of a cylindrical pole are 132 square meters and 528 cubic meters respectively. What is the height of the pole? సో తెలుగులో కూడా చూడండి ఒకసారి. ఒక స్తూపాకార స్తంభం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణం వరుసగా 132 చదరపు మీటర్లు మరియు 528 క్యూబిక్ మీటర్లు. అయితే ఆ స్తంభం యొక్క ఎత్తు మీటర్లో ఎంత? సో ఫస్ట్ అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్కి ఫార్ములా ఏంటి? 2πRh. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి? 2πRh. ఆ వాల్యూ ఎంత అంటే 132. ఆ తర్వాత వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్కి ఫార్ములా ఏంటంటే πr²h. ఇది క్వశ్చన్లో ఎంత అన్నారంటే 528 అన్నారు. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి πRh ఏమని రాయొచ్చు అంటే, సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 2 6 ఆర్ 66 πRh. ఇది πr² కాదు, జస్ట్ πRh చూసుకోండి. సో ఇది πRh. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ πr² నేను ఏమని రాస్తానంటే πRh ఇంటూ r అని రాస్తాను. πRh ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 528. ఆల్రెడీ πRh వాల్యూ ఎంత? ఆల్రెడీ వాల్యూ ఎంత? 66. కాబట్టి 11తో 11 6 ఆర్ 11తో 11 4 ఆర్ 44 11 8 ఆర్ సో 88. మళ్ళీ 6తో 6 8 టైమ్స్. అంటే ఫైనల్గా రేడియస్ని ఏమని చెప్పొచ్చు అంటే 8 అని చెప్పొచ్చు. కానీ క్వశ్చన్లో రేడియస్ అడగలేదు, అడిగింది ఏంటి అని అంటే సో హైట్ అడిగారు. కాబట్టి ఆ ఆర్ని తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 22/7 π అంటే ఇంటూ r అంటే 8, h వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు 66. 22తో ఎగ్జాక్ట్గా 3 టైమ్స్. హైట్ ఎంత అంటే 7 3s ఆర్ 21 డివైడెడ్ బై 8. 8తో 8 2s ఆర్ 16, రిమైండర్ 5/8. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. సో 2 and 5/8. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 11% అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 11%, ద ఏరియా విల్ అండర్గో. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 11% తగ్గి వెడల్పు 11% పెరిగితే దాని వైశాల్యంలో మార్పు ఎంత? ఎప్పుడైనా కానీ సేమ్ పర్సెంటేజ్ x% డిక్రిమెంటు అలాగే x% ఇంక్రిమెంటు ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే L ఇంటూ బిఏ కదా, అంటే Lలో చేంజ్కి బిలో చేంజ్కి మనం ఏం తీసుకోవాలి? సక్సెసివ్ చేంజ్. రెండు సేమే ఉండి ఒకటి తగ్గి ఒకటి పెరిగితే డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే -x²/100. కాబట్టి ఆన్సర్ -11² అంటే మైనస్, సో 121 డివైడెడ్ బై 100 అంటే 1.21. మైనస్ ఇండికేట్స్ ద డిక్రిమెంట్ ఆఫ్, సో 1.21%. లేదు మీరు బేసిక్ ఆ ఫార్ములా వాడతారన్నా అదైనా వాడుకోవచ్చు. x+y+xy/100 ఇలా వాడినా ఇబ్బంది ఉండదు. మీకు ఒకవేళ డైరెక్ట్గా గుర్తు లేకపోతే ఫస్ట్ x అనేది -11, తర్వాత +11 ప్లస్ -11 ఇంటూ +11 డివైడెడ్ బై 100. ఇందులో సో ఈ 11 క్యాన్సిల్, మైనస్ ఇంటూ ప్లస్ అంటే -121/100. 121/100 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1.21. మైనస్ వచ్చింది కాబట్టి డిక్రిమెంట్ ఆఫ్, సో 1.21%. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.